నిన్న ధర్మవరంలో జరిగిన సంఘటన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఎవరైతే ధర్మవరం ప్రాంతంలో ఈ విధంగా క్రైమ్కి అలవాటు పడి క్రైమ్ చేయాలని ఆలోచనతో ఈ విధంగా ఉన్నారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని, అదేవిధంగా కొన్ని కేసెస్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలి. 18 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ని నిదానంగా కూడా తగ్గించుకుంటూ రావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే ఒక ఫ్యాక్షన్ కూడా లేదు ఆ ప్రాంతంలో. అలాంటిది మళ్ళీ సెన్సిటివ్ అయినటువంటి ధర్మవరంలో మళ్ళీ ఇలాంటి పోకడలు నిజంగా బాధాకరం. అలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆమె కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరేమైతే ఉంటాయో వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటారని తెలియజేయడం. ఎందుకంటే నేను ఆ సంఘటనలో లోపల ఉన్నాను యాక్చువల్గా. అయినప్పటికీ కూడా మా వాళ్ళ మీద, కొంతమంది మీద, నా మీద కూడా కేసు కట్టడం జరిగింది, విచ్ ఈజ్ అన్ఫేర్. ఎందుకంటే మేము లేనేలేము ఆ సంఘటన అన్నప్పుడు సబ్ జైల్లో అక్కడ వేరే వాళ్ళ దగ్గర మేము మాట్లాడుతున్నాం. అయినా కూడా కేసు కట్టడం జరిగింది. ఈ విధంగా దొంగ కేసులు కానీ ఇలాంటి రెచ్చగొట్టి ధోరణితో అది విపరీత పోకడలు పోయే అవకాశం ఉందని చెప్పేసి మేడం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా విచారిస్తున్నాము. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు.